అందరికీ నమస్తే. కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహాత్మ్యము. వశిష్ఠ మహాముని జనకుని ఉద్దేశించి, ఓ రాజా, కార్తీక మాసములన్నింటిలోనూ గొప్పది. సోమవారముల కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలము గలది. కార్తీక పూర్ణిమ కంటే శుక్ల పాడ్యమి 1,00,000 గుణములు కలది. శుక్ల పాడ్యము కంటే చివరి ఏకాదశి 1,00,000 రెట్లు గుణప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫలప్రదము. అంతిమ ఏకాదశి నాడు ఉపవాసముండువాడు, గీతావాద్యముల చేత జాగరణ చేయువాడు సమస్త పాపములను దూరమయ్యి పుణ్యపురుషుడవుతాడు, విష్ణులోకమును పొందుతారు. కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణం చేయువాడు సాయుధ్యముక్తిని పొందుతాడు. అట్టివానికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి. సూర్యగ్రహణం నాడు గంగా తీరమందు 1,000,000 బ్రాహ్మణులకు చేసిన అన్నదానము కంటే ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు చేసిన అన్నదానము గొప్ప ఫలమునిచ్చును. 1000 గ్రహణములు 10,000 వ్యతిపాత యోగములును 1,00,000 అమావాస్యలు కలిసి ద్వాదశిలో 16వ వంతు కూడా చాలదు. పుణ్యమునిచ్చు తిథులు అనేకమైనవి ఉన్నను ద్వాదశి హరి ప్రియముగాక వాటన్నిటికంటే ఫలప్రదమైనది. కార్తీక శుక్ల ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి పాలసముద్రం నుండి నిద్రలేచును. కావున ఆ ద్వాదశి హరిబోధిని ఎనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నదానం ఆచరించువాడు భోగములను పొంది అంతమున హరిసన్నిధి పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగన్నము దానము చేసిన వాడు సమస్త ధర్మఫలముల కంటే అధిక ఫలము పొందుతాడు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చెటి యావుకు బంగారు కొమ్ములను చేయించి, కాళ్లకు వెండి డెక్కలు చేయించి పూజించి దూడతో కూడా దానమిచ్చువారు ఆ ఆవుకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరములు స్వర్గనివాసము చేస్తారు. ఈ మాసమందు వస్త్రదానము చేసిన వారు పూర్వజన్మ పాపములను నశించుకొని వైకుంఠమునకు పోవుతారు. ద్వాదశి యందు గాని పూర్ణిమ యందు గాని పాడ్యమునందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,00,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. ద్వాదశి నాడు ఫలములు యజ్ఞోపనీతము తాంబూలము దక్షిణము ఇచ్చువాడు పొందు ఫలము చెప్పలేనిది. పూర్వోక్త దానము చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చిన ఫలములు పొందుతాడు. సాలగ్రామ దాన మహిమ. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు. అతను స్వల్ప దానమైనా చేయడు, తాను అనుభవించేవాడు కూడా కాదు. ఎవరికి ఉపకారము చేయక పరనింద చేస్తూ ఉండేవాడు. వేరే వారి ఆస్తుల యందు అనురక్తి కలిగి ఉండేవాడు. ఆయన ఒక బ్రాహ్మణునికి కొంత ధనము అప్పుగా ఇచ్చి దానిని రాబట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు గ్రామాంతరము వెళ్ళినట్లు తెలుసుకొని అచ్చటకు వెళ్ళి నా సొమ్ము నాకిమ్మని అడిగాడు. ఈ నెలాఖరున నీ సొమ్ము ఇవ్వగలనని ఆ బ్రాహ్మణుడు కోమటి వానితో అనగా, ఆ కోమటి బ్రాహ్మణుని నానా విధములుగా దూషించి కాలితో తన్ని తన వద్దనున్న కత్తితో కొట్టగా బ్రాహ్మణుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అది తెలుసుకున్న కోమటి రాజభటులు శిక్షిస్తారనే భయంతో అచ్చటి నుండి పారిపోయి కొంతకాలం తర్వాత మృతి చెందాడు. అతడు చేసిన పాపకార్యముల వలన యమభటులు అతనిని నరలోకమునకు తీసుకొని పోయారు. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు. మరణాంతరం తండ్రి సంపాదించిన సంపదలతో మంచి పనులు చేస్తూ చెరువులను తవ్వించి సత్రములను కట్టించి యజ్ఞయాగాదులను దాన ధర్మాలను చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ధర్మవీరుడు హరిని పూజించే సమయంలో నారదాముని సమస్త లోకమును తిరుగుచు అతని వద్దకు వచ్చాడు. ధర్మవీరుడు నారదామునిని తగు విధంలో సత్కరించి, మీరు మా గృహమునకు వచ్చుటయే మా గృహము పావనమైనది. నేను ధన్యుడను అయితిని.
నేను ఆచరించవలసిన పూజా విధానములు, దానములు, ధర్మములు గల గురించి నాకు తెలుపగలరని ప్రార్థించెను. అంతా నారద మహాముని సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామము దానము చేసిన వారికి జన్మాంతర కృత పాపనాశనము కలుగును. నీ తండ్రి మరణించి యమలోకములో బాధలు పడుచున్నాడు. అందుచేత నీవు సాలగ్రామ దానము చేసి అతనికి ముక్తిని కలిగించమని చెప్పగా ధర్మవీరుడు, మునీంద్ర, నేను భూదానము, గోదానము, తిలదానము, సువర్ణదానము మొదలగు దానములు చేసి ఉన్నాను. వాటి వల్ల కానిది ఒక శిలదానము వల్ల ముక్తి కలుగుతుందా? అది భోజ్యము కాదు, భక్షణము కాదు, కనుక నేను దానిని దానము ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు. నారదముని అతనికి ఉపదేశము చేసిన లాభము లేదని తలంచి వెళ్ళిపోయాడు. కొంతకాలంలోకు ధర్మవీరుడు మృతి చెంది మహాపురుషుని మాట వినని పాపమునకు నరకమునందు బాధలు పడి సింహముగా 3 సార్లు, కోతిగా 3 సార్లు, 5 సార్లు వృషభముగాను జన్మించి 10 మార్లు స్త్రీగా జన్మించాడు. అన్నిసార్లు తొందరగా వైధవ్యం పొందాడు. తర్వాత యాచకునకు కూతురుగా పుట్టి యుక్త వయసు రాగానే వివాహమాడగా అతను కూడా మృతి చెందాడు. ఈ విషయమునకు యాచకుడు తెలుసుకొని కూతురు చేత సాలగ్రామ దానము చేయించగా సర్వ పాపములు పోయి ఆమె భర్త తిరిగి బ్రతికి వచ్చెను. వారు చిరకాలము సుఖముగా ధన కనక వస్తు వాహనములతో పిల్లలతో సుఖములు పొంది మరణాంతరము స్వర్గమునకు పోయినారు. నరకమందున్న తండ్రి కూడా సాలగ్రామ దాన మహిమ చేత ముక్తిని పొందాడు. కనుక సాలగ్రామ దానము చేత హరి సంతోషించి సమస్త భోగములను కలుగచేసి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు. ఇందులో సందేహం లేదు. 1,000,000 జన్మలలో చేసిన పాపములు కూడా ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు దానము చేసినా నశిస్తాయి. కానీ కార్తీక మాసం నందు సాలగ్రామ దానము చేత సమస్త పాపములు నశిస్తాయి. 12వ అధ్యాయం సమాప్తం.